స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు ధ్యాన యోగం అని, సాంఖ్య యోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ని మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఇన్ని రకాల మన కాలసర్ప దోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. వీళ్ళు అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పని అన్నా చేయగలిగితే ఇవర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందంటే హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం, కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి, ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఉమ్, ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్‌కి ఒక నేచర్ ఉంటుంది. ఉమ్, ఈ నేచర్‌కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు. ఉమ్, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఉమ్, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుందనమాట. ఉమ్, వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన వ కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్‌స్టాపబుల్, ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్‌గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. రైట్. మనం వృషభ రాశి అండి. ఇందులో కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా కూడా ఇందులో ఉంటారు. ఉమ్, నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నక్షత్రాలు కూడా చెప్పమని మీరు అడిగారు. యాక్చువల్‌గా ఈ నక్షత్రాలు చెప్పుకోవటం కూడా ప్రతి రాశిలో ఒక కోరు నక్షత్రం ఉంటుంది. అంటే దానికి ముందు అటు ఇటు నక్షత్రాలు ఉంటాయి. బట్ ఇందులో ఉన్న నక్షత్రం రోహిణి నక్షత్రం. ఇది ఫిక్స్డ్ నక్షత్రం అండి. స్థిరత్వం కలిగిన నక్షత్రం. అంటే ఈ రాశి అంతా స్థిరత్వం కలిగిన రాశి. ఉమ్, ఇందులో వీళ్ళకి బాగా పేరు బలం మనం చూసుకుంటే నక్షత్రాలు ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటాయి. ఉమ్, అయితే పేరు బలం బట్టి కొంతమందికి మనకు నక్షత్రాలు తెలవదు కాబట్టి వాళ్ళు పేరు బలం కనుక చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా పేరు బలం ప్రకారం వృషభ రాశి అవుతుంది. ఉహుం, అందుకని అబ్బా, ఈ, ఊ, ఉష చాలా మంది పేర్లు ఉంటాయండి ఇందులో. ఉమ్, వావి తర్వాత వే, ఓ అన్న అక్షరాలంతా కూడాను ఓబులమ్మ చాలా మంది పేర్లు ఉంటారు. ఓబుల్ రెడ్డి ఉమ్, ఓకే మనకి సైడ్లో ఉంటాయి అనమాట. ఇటు ప్రకాశం జిల్లాలో చాలా మంది ఎక్కువ ఉంటారు ఓబుల్ అని. ఉమ్, సో వీళ్ళందరూ కూడా వృషభ రాశి అని మనం చెప్పుకుంటాం అనమాట. ఉమ్, ఇందులో ఉన్న వీళ్ళ యొక్క స్వభావం ఏంటంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా అండి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మనం ముందుగా చెప్పుకునే విధంగా స్థిర రాశి అంటారు. అంటే స్థిరంగా ఉంటుందని. సో నాకు రీసెంట్గా ఒక క్లయింట్ ఫోన్ చేశారు యూఎస్ నుంచి. ఉమ్, పేరు చెప్పంగానే రోహిణి నక్షత్రం స్థిరంగా ఉంటారు, కూర్చొని అన్ని పనులు చేస్తారంటే పెద్దగా నవ్వుతూ నాకు పనే ఉందండి, అందరికి ఆర్డర్లు వేయటం, కావాల్సిన పని చేయించుకోవటమే కదా, అదన్నా రాకపోతే ఎట్లాంటి అని. సో చాలా స్మార్ట్గా ఉంటారు, వెయిట్ చేస్తారు, పేషెన్స్ ఎక్కువ, సహనం. అంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి అనుకూలమైన టైం వచ్చే వరకు వీళ్ళు ఆగుతారు. ఉమ్, కొన్ని రాసులు రివర్స్, ఉమ్, స్థిరంగా రిజల్ట్ ఉన్నా దాని చుట్టూ తిరిగి తిరిగి తీసుకొని తింటారనమాట. మరి వీళ్ళు అలా కాదు, వెయిట్ చేస్తారు, నా దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకొని తిందాం అన్నట్లు ఉంటారనమాట. ఉమ్, పేషెన్స్ ఎక్కువ, ఉమ్, సమత్వం, సహజంగా వీళ్ళు ప్రతిదాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకునే ఒక స్వభావం వీళ్ళకి బై న్యాచురల్గా ఉంటుంది. ఉమ్, అందుకని చెప్పేసి వీళ్ళకి స్థిరత్వం, సమత్వం, సహనం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు ప్రతిదానికి క్రియేటివ్గా ఉండటం, ఆర్టిస్టిక్గా ఉండటం చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ వృషభ లగ్నం కూడాను స్థిర లగ్నం, బంగారం కొంటే బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవికి బాగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఉహుం, మరి ఇలాంటి ఈ రాశి వాళ్ళు భగవద్గీతలో ఏం చెప్పారు శ్లోకం ఉమ్, అనుకుండగా మనకేం చెప్తారంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్వక్త ధనుంజయ విద్యా అసిద్ధ్యో సమాభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది శ్లోకం. ఇది ఎక్కడుంది? 2వ చాప్టర్లో అధ్యాయంలో 48వ శ్లోకం. ఉమ్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సంగం త్వక్త ఓకే, ధనుంజయ అంటే అర్జున ఎప్పుడు నువ్వు డివైడ్ చేసి చూడకు అని చెప్తాడు. ఉమ్, సమానంగా చూడు ప్రతిదాన్ని. ఉమ్, వీళ్ళు మంచోళ్ళు, చెడ్డోళ్ళు, తర్వాత ఇది మంచిది చెడుది అని చూడకూడదు. సో సంఘం అంటే కట్టింగ్లు చేయడం, సంఘం త్వక్త అంటే అలా కట్ చేయటాన్ని వదిలేయమని చెప్పాడు. ఈ ఒక్క భావం వీళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. రెండోది యోగస్థ కురు కర్మ అంటే యోగా యొక్క మైండ్తో, యోగా సిద్ధితో ఉన్న మైండ్తో వీళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తారు. అంటే యోగస్థ కురు కర్మ అని ఉమ్, పనులు ఎలా చేయాలి, యోగా బుద్ధితో చేయాలి. చేస్తూ ఏం చేయాలి, సంఘం త్వక్త డివైడ్ చేయొద్దు, పార్షాలిటీ చూపించొద్దు అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం చెప్తారు, సిద్ధ్య అసిద్ధ్యో సమాభూత్వ. సిద్ధి అంటే సక్సెస్, ఉమ్, సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూస్ రావచ్చు, యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్, ఉమ్, సీ ఇన్ ద ఈక్వల్లీ. ఉమ్, ఈ రోజు ఫెయిల్ అయింది, రేపు సక్సెస్ రావచ్చేమో. ఈ రోజు నేను అవమానించిన వాళ్ళు రేపు నీకు వచ్చి సపోర్ట్ ఇవ్వచ్చేమో, మనకు తెలియదు కదా. ఉమ్, బికాజ్ మీరు స్థిరంగా ఉంటారు, ఉమ్, మీరు వేరే చోటకి పరుగులు ఎత్తే మనిషి కాదు, మీ దగ్గరికి రావాలి కదా వాళ్ళు. మరి అందుకని చెప్పేసి ఇలా ఉండాలి. అంతేకాని సమత్వం యోగ ఉచ్యతే. ఉమ్, యోగా అంటే ఏంటంటే వెరీ సింపుల్, సమానంగా చూడటమే. ఉమ్, మనం యోగా చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఉమ్, భగవద్గీతలో చూడండి, ఒక ముక్కలో తెలిసేసారు శ్రీకృష్ణుడు. మరి సమత్వం యోగ ఉచ్యతే, సీ ఇన్ ద ఈక్వల్. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళని చక్కగా ఈక్వల్గా చూస్తూ సమత్వం, వీళ్ళు సహజంగానే అలానే ఉంటారు వీళ్ళు. ఉమ్, అందుకని ఈ శ్లోకాన్ని, దీని యొక్క ఫిలాసఫీని వాళ్ళు అర్థం చేసుకొని చక్కగా పనులు చేసుకుంటూ పోతుంటే, కర్మాణి అంటే రకరకమైన విధులు వాళ్ళు చేసే డే టు డే వర్క్,
మంచి చెడు అని చూడకుండా, ఎలాంటి ప్రిజుడ్యూస్ లేకుండా, విశ్లేషణ లేకుండా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. సో వచ్చిన దాని ప్రతిదాన్ని చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ముందుకెళ్ళిపోతుంటే చక్కగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చండి. తర్వాత ఇన్ కేసు మనం ఇందాక ప్రతి శ్లోకానికి చెప్పుకున్నట్టుగా ఒక శ్లోక సిరీస్లా కూడాను ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకొని పోతూ ఉంటా మనకి ఏం చెప్తారు, సప్త ఋషులు అలానే నారదుడు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది మనకి వాళ్ళు ఎంతో ఉండి గైడెన్స్ ఇస్తూ ఉంటారు సూక్ష్మ రూపంలో. మనకి నార్మల్ పీపుల్ గైడెన్స్ ఇస్తే ఏం బాగుంటుందండి, సప్త ఋషులు పెద్ద పెద్ద ఋషులే మన దగ్గరకు వచ్చి గైడెన్స్ ఇస్తే ఎలా ఉంటుందండి. అందుకని ఇలా మైండ్ సెట్ తీళ్ళు ఉంటే వాళ్ళే వచ్చి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. రెండోసారి మన భయం వేస్తుంది, అయ్యో మంచి చెడు చూడకుండా ఎలా చేస్తే ఏం చేస్తామని. ఈ ఫిలాసఫీని మైండ్లో పెట్టుకొని ఉంటే మనల్ని కాపాడటానికి నవనాగులు అని ఉంటారు. ఓకే, వాసుకు అనంతుడు, ఓకే, ఇలా నాగులు వీళ్ళంతా ఉండేసి మనకి సూక్ష్మ రూపంలో కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి ఎప్పుడూ దుఃఖం అనేది రాదు. మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళు సా ముక్తి సా సుఖి అని చెప్తారు. ఎవరైతే ఈ భగవద్గీత తత్వాన్ని అర్థం చేసుకొని రియల్ లైఫ్లో పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు సా ముక్తి, అన్స్టాపబుల్. దాని మీనింగ్ ఎగ్జాక్ట్లీ అదే, చాలా మందికి తెలియదు. ముక్తి అంటే పోవటం అనుకుంటారు. అలానే సా సుఖి, బీ మోస్ట్ హ్యాపీ పీపుల్. అందుకని చిన్న చిన్నవి వస్తాయి, బట్ దే కమ్ అప్ వెరీ నైస్లీ అండి. ఇది ఈ యొక్క రాశి వాళ్ళ యొక్క తత్వం. భగవద్గీతలో చెప్పబడిన శ్లోకం చక్కగా దీన్ని అర్థం చేసుకొని డైలీ ఒకసారి గుర్తుకు చేసుకొని దాని యొక్క ఫిలాసఫీని వంట పట్టుకొని ప్రాక్టికల్గా చేసుకెళ్ళిపోతే దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ పీపుల్. ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లా ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లేజర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.